ఓం శ్రీ పరమాత్మనే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. ఓం మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసన ఇవాళ మనం వెంకటేశ్వర ప్రపత్తి ఇవాళ చెప్పుకుందాం. ప్రపత్తి అనగా అన్ని వదిలిపెట్టి ఆ మహానుభావుని యొక్క అంటే శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య చరణారవిందాల యందు మన యొక్క తను మన ప్రాణాలని ఉంచడం. అంటే మనస వాచ కర్మణ నీవే తప్ప ఇతఃపరం వెరుగా కావవే సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రమోక్ష ఘట్టంలో ఏనుగు ఎలా అయితే వేడుకుందో అలా వేడుకోవడాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనిలో చివరి మకుటం అంటారు. అంటే ఈ శ్లోకానికి మకుటం శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ఉంటుంది ప్రతి శ్లోకానికి కూడా చివర. ఇప్పుడు మనం ఎవరైతే పరమాత్మ యొక్క దేవేరి ఉన్నారో వైష్ణవ సాంప్రదాయం ఏం చెప్తుందంటే మీ అంతా మీరుగా స్వామి దగ్గరికి వెళ్ళకండి, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ద్వారా మీరు అయ్యవారిని చేరుకోండి అని చెప్తుంది. అలాగే ఇక్కడ ముందు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. ఈశానాం జగతోస్య ఈ జగత్తులన్నింటికీ కూడా అంటే 14 లోకాలకు అనంతకోటి గుణభాండాలకు కూడా ఎవరైతే ప్రభువై ఉన్నాడో అలాంటి వెంకటపతేః విష్ణుః సాక్షాత్తు విష్ణుమూర్తే అయి తాను ఇక్కడ మనందరి కోసము కూడా ఈ వెంకటాచలంలో వెంకటేశునిగా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పరాం ప్రేయసీ ఆయనకు మాత్రమే సొంతమైన, ఆయనచే మాత్రమే అనుభవింపదగిన, ఆయనకు మాత్రమే మిగిలినటువంటి ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీదేవి తద్వక్షస్థల నిత్యవాసరసికాం ఆయన యొక్క వక్షస్థలంలో నిరంతరము కూడా ఉండేటువంటి ఆమె. తత్ క్షాంతి సంవర్ధిని అలా తాను ఉండడం వల్ల ఆయన యొక్క కీర్తి, ధృతి, శక్తి ఇత్యాదులన్నీ కూడా మరింతగా వృద్ధి పొందించేటువంటి ఆమె. ఇంకా ఎలా ఉంటారు? పద్మాలంకృత పాణిపల్లవయుగాం 2 చేతులలోనూ కూడా 2 అరవిచ్చినటువంటి పద్మాలని ధరించేటువంటి వారు. పద్మాసనస్థాం పద్మంలో కూర్చున్నటువంటి వారు. శ్రియం సాక్షాన్ లక్ష్మీదేవి. ఇలాంటి ఆమె వాత్సల్యాది గుణోజ్వలాం వాత్సల్యము ఆదిగా గల అనేకానేక గుణాలు కలిగినటువంటి ఆమె. భగవతి భగవతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆమె. భగము అన్న మాటకు అర్థం 6 రకాల కళ్యాణ గుణాలు కలిగి ఉండడం. ఇది సుందరకాండలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి జగన్మాతరం వందే
అలాంటి ఆ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. అంటే మొట్టమొదట స్వామివారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తే మొట్టమొదట మనం ఎవరిని దర్శించాలి అంటే వారి దేవేరి అయినటువంటి లక్ష్మీదేవిని. ఇక్కడ మనం రామచంద్రమూర్తి వారిని తిన్నంగా చూడకూడదు. సీతానంతర రాముడు. ఎప్పుడన్నా రామసీత అన్న మాట విన్నా కూడా బాలేదు కదండి, బాగుందా? సీతారామ అంటేనే బాగుంటుంది. అందుకని ముందు సీతామ్మ వారిని చూడాలి, ఆ తదుపరి రామచంద్రమూర్తి వారిని చూడాలి. ఇక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని, రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామిని, ఆయన యొక్క పాదాలకి కిందన వారిద్దరూ కూడా ఉన్నారు మన దగ్గర. అది కూడా మీరు గమనించారో లేదో, గోపాలకృష్ణ స్వామి వారి యొక్క పాదాలకి ఇటు అటు కూడా ఇద్దరు ఉన్నారు. రుక్మిణి సత్యభామ కూడా ఉన్నారు, రేఖా మాత్రంగా ఉన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని శ్రీభూ సమేతంగానే మనం కొలవాలి. అంగో అలాగా ఓ జగజ్జనని, ఓ లక్ష్మి, నీవు మమ్మల్ని కరుణింప చెయ్యాలి స్వామితో చెప్పి అని ఇప్పుడు స్వామి వారి దగ్గరికి వస్తున్నాం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషి స్వామి సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎలాంటి వాడా మహానుభావుడు? శ్రీమన్, లక్ష్మీ సహితుడు, శ్రీమంతుడు అన్న మాటకు అర్థం లక్ష్మీదేవి పరిపూర్ణంగా కలిగినవాడు. కృపాచలనిధే, కృపను సముద్రమంత కృప కలిగినవాడు. మన యందు కృప మనం చూపించాలంటే ఒక స్థాయి దాటిన కృప మనం చూపించలేము, కానీ పరమాత్మ సముద్రం బాగా లోతుగా ఉంటుంది, అలాంటి లోతైనటువంటి కృపను చూపించగలవాడు. కృత సర్వలోక, సర్వలోకాలని కూడా సృష్టించినటువంటి వాడు, పెంచినటువంటి వాడు, నశింపు చేసేవాడు. సర్వజ్ఞ, జ్ఞ అంటే తెలియట, సర్వ అంటే అన్నీ కూడా తెలిసినవాడు, అంటే భూత భవిష్యత్ వర్తమానాలని తన యొక్క కనుసన్నలను నడిపేవాడు. నతవత్సల, ఎవరైతే ఆయనకి మేము సర్వ శరణాగతి చేస్తామయ్యా అని చెప్తారో అలాంటి వారి యందు వాత్సల్యాన్ని చూపించేటువంటి వాడు. సర్వశేషి, చివరకు అన్నీ కూడా ఆ కాలగర్భంలో కలిసిపోగా చివరకు మిగిలేటువంటి వాడు స్వామి. అలాంటి ఓ మహానుభావ, సుశీల, దివ్యమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడ, సులభాశ్రిత పారిజాత. పరమాత్మని చేరుకోవడం కష్టమా కాదా అంటే చేరుకోవడం తేలిక, కానీ చేరుకోవడం కష్టం. ఈశావాస్యోపనిషత్తులో కూడా త్వద్దూరే త్వదరంతికే అని చెప్తారు. ఆయన మనం భావిస్తే దూరంగా ఉంటాడు, మనం భావిస్తే దగ్గరగా ఉంటాడు. లలితా సహస్రనామంలో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పబడుతుంది. మీ మనసులో వెతికితే కనిపించే ఆవిడ బయట ఎంత వెతికినా కనబడదు. అలాగా సులభాశ్రిత పారిజాత, అలాంటి శ్రీ వెంకటేశ చరణవు, అలాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణాలకు శరణం, సర్వస్య శరణాగతి నేను చేస్తాను. తర్వాత శ్లోకం. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధ పుష్ప. నూపురాలు మనం ఎక్కడ పెట్టుకుంటాం? మంజీరాలు, పట్టీలు, మన భాషలో పట్టీలు ఎక్కడ పెట్టుకుంటాం? ఈ మణికట్టు దగ్గర పెట్టుకుంటాం. ఆ ఎంతవరకైతే స్వామివారు నూపురాలు పెట్టుకున్నారో
ఆ పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అద్భుతమైనటువంటి సువాసన కలిగినటువంటి పువ్వులని అర్చించి ఉన్నటువంటి పాదాలట అవి. అంటే సువాసన కలిగినటువంటి సంపెంగ ఇలాంటి వకుడ పొగడ ఇత్యాది దివ్యమైనటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి వారి యొక్క మంజీరాలు ఎంతవరకైతే ఉంటాయో స్వామికి మంజీరాలు ఉంటాయండి. అది గుర్తుపెట్టుకోండి, పట్టీలు ఉంటాయి. ఆ పట్టీల వరకు అర్చించబడినటువంటి దివ్యమైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలు కలిగినటువంటి వాడు. అవి ఎలా ఉంటాయట? సౌరభకరౌ సమా సన్నివేశౌ. ఆ సువాసన కలిగినటువంటి పుష్పాలకు సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? స్వామి పాదాల మీద అవి పెట్టబడడం వల్ల స్వామి పాదాలకు ఉన్నటువంటి సువాసన వాటికి కలిగి అవి ఆ కాలక్రమంలో క్రమక్రమంగా గాలి వీయడం వల్ల మన యొక్క ముక్కుపుటాలకు తెలుస్తున్నాయి. ఇదే మాట మళ్ళా లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. చెంపకాశోక పున్నాగా సౌగంధికల సత్కచ. కచము అంటే జుట్టు. ఆ 3 పేటలుగా మీరందరూ వేసుకునేటువంటి ఈ జుట్టు అల్లిక జగదంబ కూడా వేసుకుంటారు. చెంపకము, అశోకము, పున్నాగము ఈ 3 కూడా ఆమె ధరించారు. తద్వారా ఏమైందట? ఆమె యొక్క 3 పేటల తాలూకు సువాసన ఆ 3 పువ్వులకు కలిగి అవి ఆ సువాసన మనకు అందిస్తున్నాయట. పోలికలు చూసారా ఎప్పుడు ఎలా ఉంటాయో? ఒకటి వింటే ఇలాంటిది ఇంకొక చోట ఎక్కడన్నా మనం విన్నామా, వింటే ఎక్కడ వింటాం అన్నటువంటి భావన కూడా కలిగితేనే మనం ఆ స్వామితో మమేకం అవుతున్నామని అర్థం. అలాగా సౌమ్యౌ, చాలా సౌమ్యంగా ఉంటాయట స్వామి యొక్క పాదాలు, అంటే సుకుమారంగా ఉంటాయి. అలాంటి సదానుభవని నవానుభావ్యౌ. మీకు ఒక యాపిల్ కాయ ఇచ్చాను, తినమన్నాం, తిన్నారు. ఎలా ఉందండి అని అడిగాను. చాలా బాగుందండి అన్నారు. మరి ఒక యాపిల్ కాయ ఇచ్చాం, తిన్నారు. ఎలా ఉందండి అని అడిగాం. బాగుందండి అన్నారు. మరి ఒక యాపిల్ కాయ ఇచ్చాం, తిన్నారు. ఎలా ఉందండి అన్నాం. బాగుందండి అన్నాం. మరి ఒక కాయ ఇచ్చాం, ఎలా ఉందండి అన్నాం. బాగానే ఉందండి అన్నాం. చాలా బాగుందండి అన్న దగ్గర నుంచి బాగానే ఉందండి అనే స్థాయికి ఎందుకు వచ్చాం మనం? ఒకసారి తిన్నప్పుడు ఆ అమోఘమైనటువంటి రుచిని మన మనస్సు అనుభవించింది, ఆహా అనిపించింది. తర్వాత అమ్మో ఇంకొకట అనే పరిస్థితిలోకి వచ్చేసాం. ఇలా 6వ కాయ 7వ కాయ ఇస్తే వాడు కూడా తిండు. కానీ ఈ దివ్యమైనటువంటి పాదార విందాలు సదానుభవనేపి నవానుభావ్యవు. ఎన్నిసార్లు ఆ చరణ కమలాలని మీరు చూసినా ఎప్పటికప్పుడు అవి అత్యంత కొత్తగా అప్పుడే మళ్ళీ చూస్తూ ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయట. అలాంటి శ్రీ వెంకటేశ శరణం ప్రపద్యే. అలాంటి ఆ వెంకటేశుని యొక్క దివ్య చరణ కమలాలకి నన్ను నేను అర్పించుకుంటున్నాను, లేక సర్వస్య శరణాగతి చేస్తున్నాను. సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సంయుక్షు సాహసపదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం. సూర్యోదయం అవుతూ ఉండగానే అలా 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 తమ యొక్క రేకుల్ని అరవిచ్చుకున్నటువంటి ఆ తామర పువ్వులు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటాయో, అలాంటి తామర పువ్వులు అన్నీ కలిపి పోటీ పడినా కూడా పరమాత్మ యొక్క ఆ శ్రీచరణాల ముందు వెలవలబోతాయట ఆ తామర పువ్వులు. అబ్బే మేము సరిపోమయ్యా నీకు అని ఏ తామర పువ్వులైతే తమ యొక్క తలల వాల్చుకుని వెనక్కి వెళ్ళిపోతాయో అలాంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణ కమలాలకు
నేను సర్వస్య శరణాగతి చేస్తున్నాను. తర్వాత రేఖామయధ్వజ సుధాకర సాతపత్ర వజ్రాంకుశాం బురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలో పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరమాత్మ యొక్క పాదాల యొక్క కిందన అంటే అరికాళ్లకు కిందన రేఖామాత్రంగా ఉండేటువంటి గుర్తులు ఉంటాయి. అవి ధ్వజము అంటే జెండా, సుధాకలశము అమృత భాండము, ఆతపత్రము గొడుగు, వజ్రము అంటే వజ్రం అంటే రాయి కాదు, ఇంద్రుడి చేతిలో ఉన్న ఆయుధం వజ్రాయుధం, ఆ వజ్రాయుధం. అంకుశము లలిత అమ్మవారి చేతిలో ఉంటుంది, వినాయకుడి చేతిలో ఉంటుంది అంకుశము. అంబురహము అంటే తామర పువ్వు, కల్పకము అంటే కల్పవృక్షము, శంఖచక్రై శంఖము చక్రము. ఇలాంటి గుర్తులన్నీ కూడా వారి యొక్క అరికాళ్ల కిందన ఉంటాయట. ఇలా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే మోక్షాన్ని ఇచ్చేటువంటి అర్హత ఉంటుంది. వీటిని మోక్షకారక చిహ్నాలు అంటారు. దేవాసుర సంగ్రామంలో ముచికుందుడు అనేటువంటి మహానుభావుడు, మాంధాత రాముల వారి యొక్క పూర్వీకులలో 70 తరాలకు ముందు మాంధాత చక్రవర్తి ఉన్నారు. ఆ మాంధాత చక్రవర్తి యొక్క కొడుకు ముచికుందుడు. అతడు కూడా అంతటి ప్రజ్ఞాపాఠవాల కలవాడే. అతన్ని దేవగణాలన్నీ కూడా సాయం కోరతాయి. దేవాసుర సంగ్రామంలో అంటే దేవతలు రాక్షసులు చేసిన సంగ్రామంలో, ఓ ముచికుందుడా మాకు సహాయం చేయవయ్యా అంటే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి దేవలోకానికి అక్కడ సహాయం చేసి వాళ్ళని గెలిపిస్తాడు దేవతల్ని. అప్పుడు దేవసేన అనేటువంటి కుమారస్వామి, ఓ ముచికుందుడా నీవు మాకు చాలా సహాయం చేశావు, నువ్వు ఏం కావాలో కోరుకో ఇస్తాం అంటారు కుమారస్వామి. అంటే అప్పుడు ముచికుందుల వారంటారు, ఇప్పుడు చిన్న లాజిక్ చూడండి, మనం ఒకరికి సాయం చేశాం, మన సాయం వల్ల అవతల వారు బాగుపడ్డారు, వాడు మనకి ఏమిస్తాడండి, ఏమి ఇవ్వగలడు? అప్పుడు ముచికుందుల వారంటారు, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటారు. అప్పుడు కుమారస్వామి అంటారు, ఓ ముచికుందుడా మోక్షాన్ని శ్రీయత్పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి దక్క అన్యులకు మోక్షాన్ని ఇచ్చేటువంటి అర్హత లేదయ్యా అంటే, సరే నేను ఈ యుద్ధంలో బాగా అలసిపోయి ఉన్నాను, అందువల్ల తాము నాకు విశ్రాంతికి ఎక్కడన్నా ఏర్పాటు చేయండి అంటాడు. అప్పుడు ఆయనకి విశ్రాంతిని ఆరావళి పర్వతాల యొక్క గుహల్లో వీళ్ళు విశ్రాంతికి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మోక్షార్హత ఎవరిది? మోక్షాన్ని ఇచ్చే అర్హత శ్రీమన్నారాయణమూర్తికి మాత్రమే ఉంటుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్న మాట చెప్తారు కదా, మరి ముక్తి వస్తుంది కాశీ క్షేత్రంలో అంటే ఎవరైతే కాశీ క్షేత్రంలో మరణిస్తారో అంటే మరణావసాన కాలంలో ఇంకొక 2 క్షణాల్లో వారు కనుక జీవైక్యం చెందుతారనుకుంటే పరమేశ్వరుడు తన యొక్క ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. అన్నపూర్ణ అమ్మవారు విసనకరతో విసురుతూ ఉంటే పరమేశ్వరుడు వారు చెప్పేటువంటి మాట శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి ఈ 13 అక్షరాల దివ్యనామాన్ని ఆయన ఉపదేశిస్తారు. అంటే మోక్షానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపిస్తారు తప్ప పరమేశ్వరుడు ఆయన స్వయంగా మోక్షం ఇవ్వరు. మళ్ళీ మోక్షార్హత మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తిదే. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్న మాటకు అర్థం కూడా ఆయన దారి చూపిస్తాడు అలా వెళ్ళడానికి. అలాంటి అద్భుతమైనటువంటి పరతత్వ చిహ్నాలు కలిగినటువంటి మోక్షకారక చిహ్నాలు ఏ అరిపాదాల్లోనైతే ఉన్నాయో అలాంటి అరిపాదాలు కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణాలకు నన్ను నేను సర్వస్య శరణాగతి చేసుకుంటున్నాను అని. తామ్రోదరజ్జుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరవిభూత మహేంద్రనీలౌ ఉద్యన్నఖాం సుబిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ
శరణం ప్రపద్యే. ఇది ఒక్కొక్క శ్లోకము ఒక ఆణిముత్యం. ఎలా ఉంటాయట స్వామివారి యొక్క పాదాల అడుగు భాగాలు. ఎర్రటి తామర పువ్వు మీరు గనక చూస్తే ఎలా ఉంటుందో అలా స్వామి యొక్క పాదాల అడుగు భాగం ఎర్రగా నిగనగలాడిపోతూ ఉంటుంది. అలాంటి పాదాన్ని ఇలా చూశారు. ఇప్పుడు పాదం ఇలా నేల మీద ఆంచారు స్వామి. అంటే ఇలా ఎప్పుడు చూస్తారు స్వామి పాదాలని? స్వామి శయనమూర్తిగా ఉన్నప్పుడు చూస్తారు. శ్రీరంగ క్షేత్రాలలో ఇంచుమించుగా ఒక 18 క్షేత్రాలు తమిళనాడులో స్వామి శయనమూర్తిగా ఉంటారు. ఆ శయనమూర్తిగా ఉన్నప్పుడు అరిపాదాల తాలూకు అందం మనకి తెలుస్తుంది. మరి అదే స్వామి కూర్చుని ఉంటే, నుంచుని ఉంటే ఈ ఎరుపు రంగు ఎక్కడ ఉంటుంది? కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ పైభాగం ఎలా ఉంటుంది? నీలమేఘ ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. అలా అడుగు భాగం ఏమో తామర పువ్వుల్లా ఎర్రగా మెరిసిపోయేటువంటి భాగం అయితే, పైభాగమేమో నల్ల కలువల్లాగా ఉన్నటువంటి భాగం ఉంటే, ఆ ఎదురుకుండా ఉన్నటువంటి గోళ్ళు పున్నమి చంద్రబింబం ఎంత అందంగా ఉంటుందో అలా అద్భుతమైనటువంటి గోళ్ల తాలూకు భాగం కలిగినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ కమలాలకు నన్ను నేను సర్వస్వ శరణాగతి చేసుకుంటున్నాను. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనీతి సపదిక్రమమాదధానౌ కాంతావమాన్ మనస గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సప్రేమ భీతి, భయంతో కూడినటువంటి ప్రేమతో. ఈ రెండింటికి పొసగిందా అండి? లేదా? భయం ఏంటి, ప్రేమ ఏంటి? ప్రేమే ఉంటుంది, భయం ఎందుకుంటుంది? ఎందుకుంటుందో చెప్తున్నారు. కమలాకర పల్లవాభ్యాం సంవాహనీతి సపదిక్రమమాదధానౌ. లక్ష్మీదేవి స్వామివారు శయనించి ఉంటే వారి యొక్క పాదాల దగ్గర, లేక వారి యొక్క పాదాలని తన ఒళ్ళో పెట్టుకుని నెమ్మదంగా ఇలా సంవహనం అంటే మన అచ్చ తెలుగు భాషలో పిసుకుతూ ఉండడం. ఆమె భయపడిపోతూ ఉంటారట. దేనికని? ఆ అద్భుతమైనటువంటి పాదాలకి లక్ష్మీదేవి యొక్క అరచేతులే లేత మామిడి చిగురులా ఉంటాయి. అలాంటి ఆమె ఆ పాదాలు పట్టడానికి భయంతో పడతారట. ఎందుకని? ఆ నొక్కడం వల్ల ఆయనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని. అంటే ఆ పాదాలు ఎలా ఉంటాయి? అలాంటి అద్భుతమైనటువంటి ఆ పాదాలకు నన్ను నేను సర్వస్వ శరణాగతి చేసుకుంటున్నాను అని. తర్వాత లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీదేవి, మహీ భూదేవి, తదనురూప నిజానుభావ, అలా వాళ్ళిద్దరి యొక్క రూపాన్ని కలగలిపినట్టుగా ఉండేటువంటి నీలాదేవి, ఆది దివ్య మహిషీం అంటే ఈ ముగ్గురు కూడా వైకుంఠానికి మహారాణులు. ఎవరు? లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి. ఇలాంటి మహారాణులు నిరంతరము కూడా వారి యొక్క పాదాలని పడుతూ ఉండడం వల్ల ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ, వారి యొక్క చేతులకు ఉన్నటువంటి ఆ ఎరుపు ఈయన పాదాలకు వచ్చేసింది. అలా మెరిసిపోతూ ఉన్నటువంటి పాదాలు కలిగినటువంటి ఓ వెంకటేశుడా, నీ పాదాలకు నన్ను సర్వస్వ శరణాగతి చేసుకుంటున్నానయ్యా అని చెప్పారు. నిత్యాన్నమద్విధి శివాది కిరీట కోటి ప్రచ్యుత్త దీప్త నవరత్న ప్రరోహై నీరాజనా విధి ముదారముపాదధానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నిత్యము కూడా
ఆయన యొక్క శ్రీచరణాలకు నమస్కారం చెయ్యాలి అని వచ్చేటువంటి విధి బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, అలాగే మిగిలినటువంటి దిక్పాలకులు, అలాగే మిగిలిన దేవతా ప్రముఖులు వాళ్ళ యొక్క శిరస్సులు ఉంచి నమస్కారం చేస్తూ ఉంటే ఆయన పాదాల దగ్గర వారి యొక్క కిరీటాలకు ఉండేటువంటి అనేక రకాల రత్నాలు, నవరత్నాల తాలూకు కాంతులు ఆయన పాదాల మీద ప్రతిఫలిస్తూ ఉంటాయట. అలా ప్రతిఫలించబడుతూ ఉన్నటువంటి పాదాలు కలిగినటువంటి ఓ వెంకటేశుడా, నీ పాదాలకు నన్ను నేను సర్వస్య శరణాగతి చేసుకుంటున్నానయ్యా అని చెప్పారు. విష్ణో పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సైతి భోగ్య తయాప్యుపాత్తౌ భూయస్తదేతి తవ పాణితల ప్రదిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. విష్ణో పదే పరమ, ఆ విష్ణు పదం ఏదైతే ఉందో అది మాత్రమే అల్టిమేట్ అన్న మాట మనం వాడతాం ఇంగ్లీష్ లో, అంటే చిట్ట చివరిది. అలాంటిది ఎవరిదయ్యా అంటే విష్ణో పదే పరమం ఇత్యుదిత ప్రశంసౌ, వేదాలయందు ప్రశంసించబడినటువంటిది ఆ విష్ణుమూర్తి యొక్క స్థానమే అత్యంత చివరి స్థానము అని. అలా ఆ దివ్యమైనటువంటి పాదాలకు మధ్వ ఉత్స ఇతి భోగ్య, పాలు తేనె లేక పెరుగు తేనెలతో పాదాలని కడిగేటువంటి దివ్యమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అలాంటి అనుగ్రహాన్ని మాకు అందించినటువంటి ఓ వెంకటేశ్వర, నీ యొక్క శ్రీచరణాలకు నన్ను నేను సర్వస్య శరణాగతి చేసుకుంటున్నాను. పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పార్థాయ, అర్జునుల వారికి, తత్ సదృశ సారథినాత్వయైవ, అతని యొక్క సారథిగా నీవే కదా ఉన్నావు. అలాగే ఓ మహానుభావ, నీ యొక్క శ్రీచరణాలని కూడా నా జీవనయానం అనేటువంటి రథానికి సారథిగా ఉంచు. ఎంత గొప్పగా అడిగారో చూసారా అండి. నీ శ్రీచరణాలని నా జీవనయానానికి సారథిగా ఉంచు. అలాంటి నీ యొక్క శ్రీచరణాలకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. మన్మూర్ధ్ని కాళియపణి వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇంకా ఏ శ్రీపాదాలైతే కాళీయుడు యొక్క 1000 తలకాయల మీద కూడా నృత్యం చేశాయో, నర్తనం చేశాయో, అలాంటి పాదాలు ఈ వెంకటాద్రి శిఖరాల మీద నడిచాయని విన్నాం. అలాగే అలాంటి ఆ పాదాలు మన్మూర్ధ్ని, నా యొక్క శిరస్సు మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిత్తే ప్యనన్న మనసా సమాహితవుతే, నా యొక్క మనస్సు ఎప్పుడూ కూడా నీ యందే లగ్నమై ఉండాలి అని కోరుకుంటున్నాను. తద్వారా నీ శ్రీచరణాలు నా యొక్క శిరస్సును అధిరోహించాలి. అలాంటి నీ శ్రీచరణాలకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఆమ్లాన హృదయవనీతల కీర్ణ పుష్పవు శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానవు ఆనందితాఖిల మనోనయనౌతవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆమ్లాన హృష్యత్ అవనీతల కీర్ణ పుష్పవు, ఏ దివ్యమైనటువంటి పాదాల యందు పెట్టబడినటువంటి పువ్వులు ఎప్పుడూ కూడా వాడిపోవు. పువ్వులు ఎప్పుడు వాడిపోతాయి? వేడి తగిలితే వాడిపోతాయి. స్వామివారి యొక్క శ్రీచరణాలు ఎప్పుడూ కూడా చల్లగా ఉంటాయి. అలాంటి పాదాల మీద ఉన్న పువ్వులు వాడిపోవడం అన్న మాట జరగదు కదా. ఆమ్లానము అన్న మాటకు అర్థం వాడిపోనటువంటి అని అర్థం. అలాంటి ఆ దివ్యమైనటువంటి పువ్వుల్ని చూచినా కూడా ఆనందితాఖిల మనోనయనౌతవైతవు,
నా మనస్సు ఎక్కడ లేనటువంటి ఆనందాన్ని కలుగుతోందయ్యా. అలాంటి నీ శ్రీపాదాలను చూసి అలాంటి పాదాలకు నేను సర్వస్య శరణాగతి చేస్తున్నాను. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయః పొందబడినటువంటివి ఎవరి చేత? ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ అంటే మనలాంటి భక్తులందరూ కూడా స్వామి చేత స్వామిని ముందుగా ఎక్కడి నుంచి చూడాలి అంటే వారి శ్రీపాదాల నుంచి చూపు అలా 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 పైకి తీసుకువెళ్ళాలి. ఇలాగా మొదటిసారిగా ప్రపన్న జనుల చేత చూడబడినటువంటి ఆ రెండు పాదాలు అవి ఎలాంటివి? ఎలాంటి పోలిక పోల్చారంటే ఇక్కడ మాతు స్తనావివ శిశోరమృతాయమానౌ, తల్లి తన యొక్క చనుకట్టుని కుడపడానికి ఆ పిల్లవాడిని చనుకట్టు దగ్గరకు తీసుకువెళ్తే ఆ చనుకట్టుని చీకుతూ ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తాడో మన చూపుడికి అంతటి ఆనందాన్ని కలిగించేటువంటి పాదాలు. ఇంకా ప్రాప్తౌ అలా పొందబడినటువంటి ఆ పాదాలు మన చేత మరి ఏ పాదం ఎక్కువ ఏ పాదం తక్కువ? పరస్పర తులాం అతులాంతరవుతే. ఈ పాదం ఆ పాదం మన మాట పెట్టుకుంటే ఈ పాదం కేసు చూసినప్పుడు ఈ పాదం కిందకి దిగిపోతుందట, ఈ పాదం కేసు చూస్తే ఈ పాదం కిందకి దిగుతుందట. అందువల్ల తోల్చడానికి వీలు లేనటువంటి పాదాలు, సరిపోల్చి సరిపోల్చడానికి వీలు లేనటువంటి ఏ పాదాలైతే ఉన్నాయో ఆ వెంకటేశ్వరుని యొక్క పాదాలను నేను నిత్యము కూడా సర్వస్య శరణాగతి చేస్తాను. సత్వోత్తరైః సతత సేవ్య పదాంబుజేన సంసారకారక దయార్ద్రదృగంచలేన సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరైః అత్యంత శ్రేష్టమైనవి, సతత సేవ్య పదాంబుజేన ఇంకా నిరంతరము కూడా సేవించబడేవి. దేనికోసము? సంసార తారక దయార్ద్ర దృగంచలేన, వారి యొక్క చూపులు మన మీద పడ్డాయి అంటే మన యొక్క సంసారాన్ని అవి తరింప చేస్తాయట. అలాంటివి సౌమ్యోపయంత్రమైన మమ దర్శితవుతాయి. అలాంటి దివ్యమైనటువంటి ఆ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాలను నేను నిరంతరం చూస్తూ నన్ను నేను సర్వస్య శరణాగతి చేసుకుంటాను. శ్రీ శశ్రయా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేతతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యం. ఏ జగదేక ప్రపూత అయినటువంటి ఆ శ్రీదేవి అమ్మవారి చేత నిరంతరము కూడా సంవహనం చేయబడుతూ ఉంటాయి. అలాంటి ఆ శ్రీపాదాలని ఆ శ్రీదేవితో సహా ఉన్నటువంటి పాదాలని నిరంతరము కూడా నేను నా యొక్క మనసులో భావించి నిరంతరము కూడా సర్వస్య శరణాగతి చేస్తానయ్యా. ఎలాగా? దాసుడిగా కాదు, కింకరుడిగా. కింకర అన్న మాటకు అర్థం ప్రాణాన్ని ఇచ్చేసే వాడు అయి ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి జీతానికి పనిచేస్తాను. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేప్పటికల్లా ఎప్పుడు జీతం ఇస్తారా అని ఎదురు చూస్తాను. వీళ్ళని ఉద్యోగి అంటారు. కానీ కింకర అన్న మాటకు అర్థం ఏంటంటే జీతం బత్తం లేనటువంటి ఉద్యోగం. అలాగా నన్ను నేను నీకు కింకరుడుగా అర్పించుకుందామనుకుంటున్నానయ్యా. నీ శ్రీచరణాలకు నేను నిరంతరము కూడా అనవరతము నా యొక్క కేలు మోర్చి నమస్కారం చేస్తాను అని ఆ మహానుభావుడికి మనం చెప్పుకున్నాం. ఇలాగా వెంకటేశ్వర ప్రపత్తి మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా తర్వాత రేపటి రోజున మంగళాశాసనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.